దేవుని మాట చెప్పడానికంట వీల్లేదంట. మీకు పర్మిషన్ ఉందా అని అడుగుతున్నారు. నేను మన రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అండి, కొంతమంది త్రాగుబోతులు డ్యాన్సులు చేసుకుంటారు, డీజే పాటలు పెట్టుకొని వాళ్ళకి వాళ్ళే మై మర్చిపోయి డ్యాన్స్ వేస్తా ఆటలాడుతూ ఉన్నారు. నాకు అది చూసినప్పుడు అనిపించింది, మమ్మల్ని ఎవరైతే అడ్డగించారో వాళ్ళకి ఇలాంటి వాడు కనపడలేదా అనిపించింది. అప్పుడు వీళ్ళు అడగాలిగా వెళ్ళి, మీకు ఈ మైక్కి పర్మిషన్ ఉందా? హోరెత్తిపోయే శబ్దంతో సినిమా పాటలు అక్కడి నుంచి పాటలు వస్తూ ఉన్నాయి, ఈ మైక్కి పర్మిషన్ ఉందా అని అడగాలిగా. మీరు ఇలా బహిరంగంగా తాగుతూ చక్కగా డ్యాన్స్ చేస్తున్నారు, ఇలా తాగుడికి మీకు పర్మిషన్ ఉందా అని అడగాలిగా. వ్యర్థంగా చేస్తున్నటువంటి ఆ పనులకి పర్మిషన్ ఉందా అని అడగాలిగా. లోకంలో వ్యర్థమైన విషయాల గురించి ఎవ్వరూ పట్టించుకోరు. హల్లెలూయా. ఒకడు బహిరంగంగా తాగుతుంటే నువ్వెందుకు తాగుతున్నావు అని ఎవరు అడగరు. ఒకడు శుభ్రంగా సిగరెట్ కాలుస్తూ పొగ పీలుస్తూ 10 మందికి హాని కలిగించే విషయం చేస్తా ఉంటే కనుక నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని ఎవరు అడగరు. ఒక పారిని పట్టుకుని నడి రోడ్డు మీద కొడతా ఉంటే నువ్వెందుకు ఇలా చేస్తావు అని ఎవడో అడగరండి. ఒక హత్య చేసేవాడు హత్య చేస్తా ఉంటే కనుక అది చూసి నువ్వు హత్య చేయొద్దురా బాబు అని అడ్డగించేవాళ్ళు ఉండరు, కానీ హత్య జరుగుతుంటే అది చూసి పారిపోయే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. హల్లెలూయా. లోకంలో జరుగుతున్నటువంటి వ్యతిరేకమైన విషయాలను అడ్డగించే వాళ్ళు ఎవరూ ఉండరు. అంతెందుకంటే ఒక గోడ మీద ఇక్కడ పాస్ పోయకూడదని రాసి ఉంటుంది, వెళ్ళి అక్కడే పోస్తారు. ఎవరైనా అడుగుతారండి? నోరు తెలిసి కూడా అడగరు. ఆ విషయాలు కూడా నోరు మూసుకుని పక్కకి వెళ్ళిపోతారు, మనకెందుకులే అని. కానీ దేవుడు సువార్త ప్రకటిస్తే మాత్రం నీకు పర్మిషన్ ఉందా? దేవుడు మాటలు చెప్తే మాత్రం నీకు పర్మిషన్ ఉందా? అయ్యా మీరు బ్రతుకుతున్న బ్రతుకు తప్పు, మీరు చేస్తున్న చేష్టలు తప్పు, మీరు మాట్లాడుతున్న మాటలు తప్పు, మీరు వెళ్తున్న విధానం తప్పు, దేవుడు అలా బ్రతకమంటలేదు, దేవుడు మంచి మార్గంలో బ్రతకమంటున్నాడు, దేవుడు సత్యంలో బ్రతకమంటున్నాడు, దేవుడు యథార్థంగా బ్రతకమంటున్నాడు, దేవుడు నీతిగా బ్రతకమంటున్నాడు. లేకపోతే పాపం వల్ల వచ్చే జీతం మరణము, మనం మరణించిన తర్వాత అగ్నిగుండానికి వెళ్ళిపోవాలి, మనం మరణించిన తర్వాత నరకానికి వెళ్ళిపోవాలి, మనం మరణించిన తర్వాత యుగ యుగములో కాలిపోవాలి అనేటటువంటి ఈ సత్య సువార్తను ప్రకటిస్తూ ఉంటే మాత్రం పర్మిషన్ ఉందా? ఎందుకు వెళ్తున్నావు? నువ్వు ఎందుకు చెప్తున్నావు? నువ్వు బహిరంగంగా ఎందుకు ప్రకటిస్తున్నావు? నువ్వు మా వీధిలోకి రాకూడదు, నువ్వు మా ఊళ్ళోకి రాకూడదు, నువ్వు మా రోడ్డు మీద అడిగే పెట్టకూడదని కొంతమంది గుంపు బయలుదేరారండి. హల్లెలూయా, హల్లెలూయా. మంచి విషయాలకు కాదు కావాల్సింది పర్మిషన్, చెడ్డ విషయాల లోకంలో ఎన్నో జరుగుతూ ఉన్నాయి. వీలైతే అక్కడికి వెళ్ళి ఆడిన ఆపండి. ఎంతో మంది చెడు కార్యాలు చేసి చెడ్డ పనులు చేస్తా లోకంలో పాపంలో మునిగి తేలుతా ఉన్నారు. వీలైతే అక్కడికి వెళ్ళి ప్రశ్నించండి. కాలేజీల దగ్గర గోడ చాటుకు వెళ్ళి నలుగురు కలిసి గుంపులుగా వెళ్ళి చెడ్డవాటికి బానిసలు అయిపోయి పడిపోయి ఉన్నారు. వీలైతే అక్కడికి వెళ్ళి వాళ్ళకి 4 మంచి మాటలు చెప్పే ప్రయత్నం చేయండి. అలాంటి పనులన్నీ వదిలేసి దేవుడి మాటలు చెప్తా ఉంటే అడ్డగించేవాళ్ళు, అయ్యా ఇలాంటి బ్రతుకొద్దంటా ఉంటే అడ్డగించేవాళ్ళు, ఇది చేస్తే మీ ఆరోగ్యానికి మంచిది కాదయ్యా, ఇది మీ శరీరానికి మంచిది కాదయ్యా, ఇది సృష్టికర్తకు వ్యతిరేకమయ్యా, ఇది దేవునికి వ్యతిరేకమయ్యా అనేటటువంటి పనులు చేస్తా ఉంటే వీటిని మీరు అడ్డగించడం సరైన విధానం కాదు అని ప్రభు పేట మనం చేస్తున్నాను. హల్లెలూయా.